ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ దాడి జరుగుతుండగానే మరోవైపుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మరింత తీవ్రతరమైంది. ఉక్రెయిన్ పైన మరోసారి రష్యా చాలా భీకరంగా దాడి చేసింది. కీవ్ నగరం పైన మరోసారి మిసైల్స్ తో దాడికి ప్రయత్నించింది రష్యా. ప్రస్తుతానికి కీవ్ నగరంలో సుమారుగా 440 డ్రోన్లు 38 క్రూజ్ మిసైల్స్ తో రష్యా అటాక్ చేసింది. అయితే కీవ్ నగరం పైన పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించినట్టు తెలుస్తోంది. రెసిడెన్షియల్ ఏరియాలో టార్గెట్ గా రష్యా దాడులు కొనసాగిస్తోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకు 28 మంది మృతి చెందగా 100 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఎక్స్క్లూజివ్ గా అక్కడ సహాయక చర్యలకు సంబంధించినటువంటి ఆ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారుగా 440 ఆత్మాహుతి డ్రోన్లు, సుమారుగా 60కి పైగా మిసైల్స్, ఇవన్నీ ప్రయోగం జరిగిందంటే అక్కడ కీవ్ నగరం ఎంతటి దారుణమైన పరిస్థితి ఎదుర్కొందో అర్థం చేసుకోండి. ఎస్ చూడండి, ఆ డ్రోన్లు ఒక్కసారిగా వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ ని ఒక్కసారిగా ఢీకొనడంతో భారీ విస్ఫోటనం. వెంటనే చూడండి ఇక్కడ విజువల్స్. ఎస్, డ్రోన్ వెళ్ళిపోయి ఒక్కసారిగా ఆ భారీ బిల్డింగ్ ని, బహుళంతస్తుల బిల్డింగ్ ఢీకొనగానే ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలిపోవడం, భారీ విస్ఫోటనం చోటు చేసుకుంది. ఈ రకంగా సుమారుగా 440 డ్రోన్లు, 38 క్రూజ్ మిసైల్స్, 6 సుమారుగా బాలిస్టిక్ మిసైల్స్ ని ఒకేసారి ఉక్రెయిన్ పైన ప్రయోగించింది. ఉక్రెయిన్ నగరం ఈ దాడితో ఒక్కసారిగా ఉక్రెయిన్ దేశం మొత్తం కూడా అట్టుడికిపోయింది. కీవ్ ప్రాంతం అంతా అల్లాడిపోయింది. రెసిడెన్షియల్ భవనాలే టార్గెట్ గా ఈ దాడులు కొనసాగిస్తోంది. అయితే ఉక్రెయిన్ ఇటువైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చాలా మంది కూడా అటు ఇరాన్ ఇజ్రాయెల్ మరి ఎటువంటి దాడులు జరుగుతున్నాయో చూసాం. అయితే ఈ గ్యాప్ లోనే ఉక్రెయిన్ రష్యా పైన చాలా భీకరంగా దాడులు చేయాలని ఒక ఆలోచనతో కూడా ఉంది. అట్ ది సేమ్ టైం బ్రిటన్ అమెరికా కలిసి ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తూ రష్యా పైన భారీ ఎత్తుగడకి, భారీ ప్లాన్ కే తెరతీసినట్టు తెలుస్తోంది. కారణం రష్యా ఇరాన్ వైపు నిలబడి అమెరికా అడ్డొచ్చినా ఎవరు అడ్డొచ్చినా కూడా నేను కూడా రంగంలోకి దిగిపోయి నా సత్తా ఏంటో చూపిస్తానటువంటి మాటల్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడడం వల్లే ఈ రకమైనటువంటి ఒక భారీ దాడికి ఉక్రెయిన్ ప్లాన్ చేస్తుండగా ముందస్తు కార్యాచరణలో భాగంగా రష్యా దాన్ని తిప్పుకుంటుంది.